హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రవీణ్ ఫ్రమ్ టార్గెట్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈఏ కోర్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం. అసలు ఈఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఎన్రోల్ ఏజెంట్. సార్ ఏంటి ఈ కోర్స్ అంటే ఏంటి? అసలు ఈ కోర్స్ ఎవరు చేయగలరు? హూ కెన్ డూ ద ఇయర్? అండ్ ఈ కోర్స్ లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? అండ్ నిజంగా ఈ కోర్స్ చేస్తే జాబ్స్ వస్తాయా? అసలు ఎందుకు ఈ కోర్స్ చేయాలి? నేను సిఏ అని ఉంది, సిఎంఏ అని ఉంది, అండ్ చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈఏ కోర్స్ చేయగాలి? అది ఎవరు చేయగలరు? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎన్ని మంత్స్ లో చేయగలరు ఆర్ ఎన్ని ఇయర్స్ లో చేయగలరు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈఏ గురించి మనం తెలుసుకుందాం. ఈఏ అంటే ఫుల్ ఫామ్ ఎన్రోల్ ఏజెంట్. ఇది ఒక యుఎస్ఏకి సంబంధించిన గ్లోబల్ సర్టిఫికేషన్ అండి. సార్ ఈ సర్టిఫికేషన్ అనేది ఎందుకు, అసలు ఏం చేస్తారు, రోల్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఐటీ రిటర్న్స్ అని ఎప్పుడైనా వింటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇండియాలో ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఈవెన్ నేను ఈ మధ్య కాలంలో విన్నాను, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఐటీ రిటర్న్ వాళ్ళే నేర్చుకొని ఫైల్ చేసుకుంటున్నారు. అండ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫైల్ చేస్తారు, డిగ్రీ వాళ్ళు కూడా ఫైల్ చేస్తారు. ఇలా ఐటీ రిటర్న్ అనేది ఇండియాలో ఎవరైనా ఫైల్ చేయొచ్చు. బట్ యుఎస్ఏలో మాత్రం ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే పర్టికులర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఫైల్ చేయగలరు, ఎవరు పెడితే వాళ్ళు చేయలేరు. సార్ ఫైల్ చేయటం పక్కన పెడితే, ఐటీ రిటర్న్ సైనింగ్ అథారిటీ కానీ, ఐటీ రిటర్న్స్ ఏమన్నా ఫాల్ట్ ఉంటే కానీ వాళ్ళ అథారిటీస్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ దగ్గర కానీ అలా రిప్రజెంట్ చేయటం ఎవరి వల్ల అవుతుంది సార్ అంటే, ఎన్రోల్ ఏజెంట్ వల్ల మాత్రమే అవుతుంది. సిపిఏకి ఈఏకి డిఫరెన్స్ ఏంటి సార్? సిపిఏ అనే వాళ్ళు ఒక స్టేట్ కి సంబంధించే రిప్రజెంట్ చేయగలరు. బట్ ఈఏ అనే వాళ్ళు ఆ ఫెడరేషన్ మొత్తం, ఏదైతే యుఎస్ ఫెడరేషన్ ఉందో మొత్తం ఎక్కడైనా రిప్రజెంట్ చేయగలరు. సిపిఏ ఎక్కువ, ఈఏ ఎక్కువ అంటే, సిపిఐ అనే వాళ్ళు ఆడిట్స్ కూడా చేయగలరు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సంబంధించి చూస్తే మాత్రం ఈఏనే కొంచెం ఎక్కువ రోల్ ఉంటుంది. సో ఆడిట్ సంబంధించి చూస్తే సిపిఐ అది ఎక్కువ చేయగలరు. బట్ విత్ పర్స్పెక్టివ్ మీ సిపిఐ చూస్తే 5 lakhs అబో ఖర్చు అవుతుంది. ఎలిజిబిలిటీ అందరికీ రాదు, ఎంబీఏ చేస్తూ ఉండాలి. కానీ ఈఏ అనే వాళ్ళు +2 కంప్లీట్ అయ్యి కూడా చేసుకోవచ్చు. సార్ ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది? ఐఆర్ఎస్ అనేది ఎప్పుడు స్టార్ట్? ఐఆర్ఎస్ అనే వాళ్ళు ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. సో ఇది ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. మీరు చక్కగా మీ పేరు ముందు ఈఏ అని రాసుకోవచ్చు. అండ్ ఒక డాక్టర్ ఎలాగో, ఒక యూజర్ ఎలాగో, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎలాగో, ఒక సిపిఏ ఎలాగో ప్రొఫెషనల్ సర్టిఫికేట్, అలాగే ఈఏ కూడా. చూద్దాం ప్యాకేజ్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటని. ఈఏ ఐఆర్ఎస్ స్టార్ట్ అయింది 1884 లో. ఇది ఒక గ్లోబల్ బాడీ. సో వాళ్ళు మీకు సర్టిఫై చేస్తారు. ఈఏ అంటే ఏంటి అని ఆల్రెడీ చెప్పినట్టుగా, ఈఏని మీకు యుఎస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అని కూడా అనొచ్చు. సార్ ఇండియాలో దీనికి స్కోప్ ఉందా? ఇండియాలో ఎగ్జామ్స్ ఉంటాయా? ఇండియాలో కూడా స్కోప్ ఉంది, ఇండియాలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇండియాలో ఈఏకి చాలా డిమాండ్ పెరిగిపోయింది. సార్ మరి ఈఏ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పారు. ఈ ఇండియాలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ కి ఉన్న వాల్యూ, ఒక సిఎంఏకి ఉన్న వాల్యూ ఈఏ కూడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయగలరు, ఆడిట్స్ చేయగలరు, రిటర్న్స్ కూడా వేయగలరు. ఈఏ అనే వాళ్ళు యుఎస్ రిటర్న్స్ చేయగలరు. ఇది పర్టికులర్ నాలెడ్జ్ ఇతనికే ఉంటుంది కాబట్టి ఆ యుఎస్ ప్రాక్టీషనర్ ఇండియాలో నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఎంఎన్సి కంపెనీస్ లో కూడా మీకు జాబ్స్ వస్తాయి. ఈఏ అనేది ఆల్టర్నేటివ్ సిపిఏ. మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే సిపిఏ చేయాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ లేదు మీకు. సో ఎలిజిబిలిటీ అంటే ఏంటి? మీకు ఎంబీఏ చేస్తుంటేనే ఆ క్రెడిట్స్, మినిమం క్రెడిట్స్ ఉంటేనే 150 క్రెడిట్స్ ఉంటేనే సిపిఏ చేయగలరు. అట్లీస్ట్ 130 ఉండాలి. కానీ ఈఏకి అలాంటి ఏమీ లేదు. ఇంటర్ అయిన వాళ్ళు కూడా ఈఏ చేయొచ్చు. ఈఏకి చాలా స్కోప్ ఉంది ఇండియాలో. నవేడేస్ నాకే ఒక మెసేజ్ వచ్చింది, సార్ ఈఏ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మీ దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఒక 15 మెంబర్స్ కావాలి అని అడిగారు. అంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో మీరే తెలుసుకోవచ్చు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఈఏ అనేది ఒక సీజనల్ మార్కెట్ మాత్రమే, అంటే మీకు ఒక 6 months మాత్రమే ఉంటుందని. కాదు, మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఈఏ ఏదైతే ఉందో దాంతో పాటు మనం యుఎస్ అకౌంటింగ్ కూడా నేర్పిస్తాం. కాబట్టి ట్యాక్స్ వేసేవాళ్ళు కంపల్సరీ అకౌంట్స్ కూడా చేయాలి, రిటర్న్ వేసేవాళ్ళు ఆ అకౌంట్స్ వర్క్ కూడా వస్తుంది. కాబట్టి ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాకేజ్ లాగా మేము డిజైన్ చేస్తాం. నెక్స్ట్, ఈఏ అనేది చేస్తే జాబ్స్ ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయి. అసోసియేట్ టు మేనేజర్ లెవెల్ ప్రతి ఈవై మీకు బిగ్ 4 కంపెనీస్ లో ఈవై అవచ్చు, డెలైట్ అవచ్చు, కేపీఎంజీ అవచ్చు, ప్రతి కంపెనీలో జాబ్స్ అనేవి ఉన్నాయి. అది మేమే ఇప్పిస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఈ ఎంఎన్సీ కంపెనీస్ తో మేము టైఅప్ అయ్యాం. అండ్ అదర్ దాన్ ఎంఎన్సీ కంపెనీస్, టైప్ 3 కంపెనీస్ లో కూడా మేము టైఅప్ అయ్యాం. సో మా దగ్గరే ఇంటర్నల్ గా జాబ్, ఈఏ క్వాలిఫై అయితే మా దగ్గరే జాబ్ ఉంటుంది. అసలు ఈఏ జాయిన్ అయినప్పటి నుంచే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈఏ ఎవరు ఎలిజిబుల్ సార్? ఎవరు చేయొచ్చు ఈఏ అనేది? మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు, ఈఏ చేయొచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఉండే ఆప్షన్స్ లో ఈఏ కూడా ఒక ఆప్షన్ లా పెట్టుకోవచ్చు. ఈఏ ఒక ఆప్షన్ లా పెట్టుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి చెప్పాలంటే, మీరు ఇంటర్ అయిన తర్వాత డాక్టర్ సైడ్ వెళ్తే 5 years తర్వాత మళ్ళీ ఎంఎస్ కూడా ఒక
కొంత పీరియడ్ తర్వాత, అంటే అట్లీస్ట్ ఒక 6 to 7 years మీరు తర్వాత సెటిల్ అవుతారు. అదే ఒక చార్టెడ్ అకౌంటెంట్ వైపు వెళ్తే అట్లీస్ట్ 5 years ఉండాలి అన్ని అటెంప్ట్స్ అయితే, అప్పుడే సెటిల్ అవుతారు. లేదా సిఎంఏ వైపు వెళ్ళినా సరే 3.5 years ఉండాలి, అప్పుడే సెటిల్ అవుతారు. కానీ ఈఏ అలా కాదు, డిగ్రీతో పాటు ప్యారలల్ గా చేసుకుంటే మీరు 3 years లో జాబ్ వస్తుంది. కానీ ఈఏ నేర్చుకుంటే, మా దగ్గర ఈఏ జాయిన్ అయితే ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టైఫండ్ కూడా ఉంటుంది కాబట్టి 1 year తర్వాత నుంచే చక్కగా డబ్బులు కూడా వస్తాయి. మీరు మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు నేర్చుకునేటప్పుడే, ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడే. అదొక అడ్వాంటేజ్ ఉంది. లేదు నేను ఆల్రెడీ డిగ్రీ జాయిన్ అయిపోయాను వేరే చోట, మీ దగ్గర కాదు అంటే అక్కడ డిగ్రీ కంటిన్యూ చేస్తూ మా దగ్గర ఈఏ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఈఏ అనేది చేసుకోవచ్చు, మంచిగా జాబ్ అనేది వస్తుంది. ఈ సిఎంఏ డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈఏ అనే సైడ్ చాలా మంది వస్తున్నారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి కోచింగ్ ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు, ఈ ప్రాక్టికల్ వర్క్ నేర్పించే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియట్లేదు. ఇవన్నీ ప్రాపర్ గా మీకు టార్గెట్ అకాడమీలో ఉంటాయి. అంటే ఈ స్లైడ్ లో మనం చూసింది ఏంటి, ఈఏ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా ఈఏ చేయొచ్చు. సార్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఎవరు ఇంజనీరింగ్ అయిపోయింది, నేను ఈఏ సైడ్ రావచ్చా? తప్పకుండా రావచ్చు. సో ఎవరైనా సరే ఈఏ చేయొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఈజీగా నేర్చుకోగలరు, ఇబ్బంది ఏం లేదు. సార్ మరి ఈ ఈఏ చేస్తే నాకు ప్యాకేజ్ ఎంత ఉంటుంది? మీకు 8 to 12 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఈఏ అనేది ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ కాబట్టి మీరు యుఎస్ లో కూడా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, ఆర్ ఎక్కడైనా వెళ్ళి ఏ కంట్రీలో అయినా సెటిల్ అవ్వచ్చు. మరి ఈఏ చేయటం వల్ల ఇండియాలో జాబ్స్ ఉంటాయా? ఉంటాయి, ఆల్రెడీ మేము టైఅప్ అయి ఉన్నాం కాబట్టి ఉంటాయి. మా దగ్గర ఇంటర్నల్ గా కూడా ఉంటాయి. మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 12 lakhs నుంచి స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకు ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఓన్ గా కూడా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు ఈఏతో. ఒక సిపిఏ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఇన్పుట్ వర్క్ ఇస్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇక్కడ కూర్చొని మీరు ఓన్ గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు ఈఏతో, ఇంతకంటే ఎక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు. మరి మీ దగ్గర ఈఏ క్వాలిఫై సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈఏ క్వాలిఫై సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు ఫొటోస్ ఇప్పుడు వేయలేం కాబట్టి కొంతమంది ఫొటోస్ వేస్తాం. మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్, ఈఏలో ఒక పేపర్ కంప్లీట్ చేశారు, సో ఈవైలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. సెకండ్ క్యాండిడేట్ KPMG లో రీసెంట్ గా సెలెక్ట్ అయ్యారు, ఈఏ చదువుతూ ఉన్నారు మా దగ్గర. అండ్ నెక్స్ట్ వన్ డెలాయిట్, సో డెలాయిట్ లో ప్లేస్ అయ్యారు, వీళ్ళు కూడా ఈఏ కంప్లీట్ చేశారు. సో ఇలా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈఏ చదివి బాగా సెటిల్ అయ్యారు. ఇది చాలా తక్కువ కాలంలో ఈఏ అనేది చేసేయచ్చు, 1 year లో, విత్ ఇన్ 1 year. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అయ్యి వస్తే మాత్రం డిగ్రీ 3 years ఉంటుంది కాబట్టి ఓకే, డిగ్రీ అయిపోయేలోపు ఇది కూడా అయిపోతుంది. ఈవెన్ డిగ్రీ అయిపోయేటప్పుడు మా దగ్గరే డిగ్రీ కాబట్టి ఇక్కడే ఉంటూ ఇంటర్న్షిప్ చేసుకుంటూ అప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. 1 year తర్వాత నుంచే ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఇన్ కేస్ డిగ్రీ కంప్లీట్ అవ్వకపోతే మా దగ్గరే ఇంటర్న్షిప్ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకైతే 1 year లో మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని MNC లో ప్లేస్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు పేపర్ వైజ్ రాసుకోవచ్చు, ఇందులో 3 papers ఉంటాయి, అన్ని ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఈ జాబ్ అనేది వస్తుందా, నేను క్వాలిఫై అవ్వలేదు, 3 papers కంప్లీట్ చేయలేకపోయాను, జాబ్ వస్తుందా సార్ అంటే తప్పకుండా జాబ్ వస్తుంది. ఈఏ క్వాలిఫై అవ్వకపోయినా మీకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మేము నేర్పిస్తాం కాబట్టి మీకు ఇంటర్వ్యూ అండ్ యుఎస్ యాక్సెంట్ మేము నేర్పిస్తాం కాబట్టి మీకు ఇంటర్వ్యూలో కూడా చక్కగా క్రాక్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. కానీ మా దగ్గర కోచింగ్ తీసుకుంటే ఈఏ కంపల్సరీ కంప్లీట్ చేయగలరు, చాలా ఈజీ. మీరు వేరే ప్రొఫెషనల్ తో కంపేర్ చేస్తే, ప్రొఫెషనల్ కోర్సెస్ తో కంపేర్ చేస్తే ఈఏ అనేది చాలా ఈజీ. ఎందుకనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకు అంటే ఈఏ అనేది MCQ మోడల్. ఫస్ట్ ఈ ప్రాక్టికల్ వర్క్ గురించి మాట్లాడదాం. మీరు ప్రాక్టికల్ వర్క్ తో పాటు చదువుకుంటున్నారు కాబట్టి అది పాస్ అయినా అవ్వకపోయినా ఈ ప్రాక్టికల్ వర్క్ మీకు వస్తుంది. అంటే రిటర్న్ ఎలా ఫిల్ చేయాలనేది ఈజీగా నేర్చుకోవచ్చు. దానికి మీకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాల్సిన ఏమీ అవసరం లేదు. సో మేము అవన్నీ దగ్గర కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తాం. అండ్ ఇంకొకటి, ఆ నేర్పించే ప్రాసెస్ తర్వాత మీకు ప్రాక్టికల్ గా క్లయింట్స్ ఇచ్చి ఆ రిటర్న్స్ అనేది ప్రిపేర్ చేసి మా దగ్గరే మా క్లయింట్స్ ఇచ్చి చేపిస్తాం. ఆ ప్రాసెస్ లో మీకు స్టైఫండ్ కూడా అప్ టు 15,000 వస్తుంది. నేను చెప్పినట్లుగా మీరు ఎర్లీగా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. అంటే మీరు +2 నుంచి వస్తే 1 year తర్వాత ఎవరైనా సరే మా దగ్గర జాయిన్ అయినా 6 months తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతాయి. మా దగ్గర ఇంటర్న్షిప్ ఉంటుంది. కొంచెం షార్ప్ గా ఉండి మీరు కొంచెం డిగ్రీ అయిపోయిన క్యాండిడేట్స్ మంచి నాలెడ్జ్ ఉంటే మాత్రం 2 to 3 months లో కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేసేయచ్చు. మరి ఈఏ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఈఏ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే వెరీ సింపుల్, MCQ ప్యాటర్న్ లో ఉంటుంది. చాలా మంది ఈజీగా పాస్ అయ్యే ఎగ్జామ్. మీరు వేరే ప్రొఫెషనల్ కోర్స్ తీసేసుకుంటే చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు, అటెంప్ట్స్ పడుతూ ఉంటాయి. కానీ ఈఏ అలా కాదు. ఇంతవరకు 70% పాస్ పర్సెంటేజ్ ఉంది. MCQs అవి చాలా ఈజీగా ఉంటాయి, బుక్ లో ఉన్నాయి అడుగుతారు, అది మార్చడానికి కూడా ఏమి ఉండదు, ట్రికీనెస్ ఏమి ఉండదు. ఒక బిలో యావరేజ్ క్యాండిడేట్ కూడా ఈజీగా పాస్ అవ్వగలరు మా దగ్గర కోచింగ్ తీసుకుంటే. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి
నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఈజీగా ఉంటాయి, లాజికల్ గా ఉంటాయి, పార్ట్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ మీకు 3 పేపర్స్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు జాబ్ కి. ఒకటి కంప్లీట్ చేసుకుని జాబ్కి వెళ్ళొచ్చు, మిగతా కంప్లీట్ చేసినప్పుడు ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎగ్జామ్స్ క్వార్టర్లీ జరుగుతాయి, త్రూఅవుట్ ది ఇయర్ జరుగుతాయి అనుకోవచ్చు. సో ఇలా జరుగుతాయి, ఎంసీక్యూ ప్యాటర్న్ లో ఉంటాయి. మే నుంచి జూలై వరకు ఒక సైకిల్ అంటారు, ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఒక సైకిల్ అంటారు, నవంబర్ నుంచి జనవరి వరకు ఒక సైకిల్ అంటారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనేది ఎగ్జామ్స్ జరగవు. మిగతా అన్ని మంత్స్ లో ఎగ్జామ్స్ ఉంటాయి ఈ సైకిల్ వైజ్. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ 3 పేపర్స్ సిలబస్ ఏంటి? ఇది మొత్తం ట్యాక్స్ గురించి. మీరు ట్యాక్స్ ప్రిపేరర్ కాబట్టి మొత్తం యుఎస్ టాక్సేషన్ గురించి ఉంటుంది. అది 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 3 పార్ట్స్ లోనూ ట్యాక్స్ గురించే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో వస్తే మీకు ఈ ట్యాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్యాక్స్ పేయర్స్ డేటా ఏంటి, ప్రైమరీ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ పార్ట్ వచ్చేసి బిజినెస్ ఎంటిటీస్ కి ఎలా చేయాలి ట్యాక్స్ అనేది ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేసేసి మీకు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ రిప్రజెంటేషన్ గురించి ఉంటుంది. ఇలా 3 పార్ట్స్ లో ఎంసీక్యూస్ ఉంటాయి. ఈజీగా బుక్ లో ఉన్న ఎంసీక్యూసే, మీరు క్లాసెస్ విని రాస్తే పాస్ అయ్యే ఎంసీక్యూసే ఉంటాయి, ట్రిక్కీ ఉండదు. అండ్ ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ రాయాలి అంటే మీకు కావాల్సింది ఏంటి? ఇవన్నీ మేమే చూసుకుంటాం. మీకు పాస్పోర్ట్ అయితే కావాలి, సో అండ్ 12th కంప్లీట్ చేసి ఉండాలి. పీటీన్ అనేది కావాలి పాస్పోర్ట్ ద్వారా, అది కూడా మేమే చూస్తాం. దానికి ఎంత ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. అండ్ స్లాట్ బుక్ చేయాలి, అది కూడా. ఇవన్నీ మేమే చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. గైడెన్స్ అనేది ఫ్రీగా ఇస్తాం మేము. జనరల్ గా ఇవన్నీ చేసి పెట్టడానికి, ఈ స్లాట్ బుక్ చేయడానికి చాలా మంది మనీ తీసుకుంటారు. మన దగ్గర అయితే కోచింగ్ తీసుకున్నా ఆర్ మీరు బయట అవుట్ సైడ్స్ అన్నా ఈ వర్క్ అంతా, గైడెన్స్ అంతా ఫ్రీగా చేసిస్తాం. పాస్ పర్సెంటేజ్ నేను చెప్పినట్లుగా 70% ఉంది. సో డిఫరెన్స్ ఏంటి? వై టార్గెట్ అకాడమీ? ఎందుకు టార్గెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలి నేను? బయట ఎక్కడ మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఏ మీద కోచింగ్ అయితే లేదు. ఇస్తే ఏదో ప్రాక్టికల్ ఇస్తారు, లేకపోతే కోచింగ్ అంత ప్రాపర్ ఉండదు అకాడమిక్ లాగా. మీకు అకాడమిక్ స్టైల్లో కోచింగ్ ఉంటుంది, రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, ఫేస్ టు ఫేస్ ఉంటాయి, లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటాయి. అంటే జాబ్ చేసే వాళ్ళైతే చక్కగా లైవ్ స్ట్రీమింగ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఆర్ రికార్డింగ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. లేదు నేను వేరే ప్లేస్ లో ఉంటున్నాను సార్, హైదరాబాద్ లో ఉండట్లేదు, దెన్ యూ కెన్ వాచ్ లైవ్ స్ట్రీమింగ్ క్లాస్ ఆల్సో. అండ్ ఫేస్ టు ఫేస్ రావాలంటే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో జరుగుతూ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ కూడా రావచ్చు. ఇది వేరే చోట అవైలబుల్ గా ఉండవు, వేరే ఫేస్ టు ఫేస్ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ ఇంత అకాడమిక్ స్టైల్లో అవైలబుల్ గా ఉండవు. ఒక చిన్న పిల్లోడికి 10th క్లాస్ పాస్ అయిన పిల్లోడికి ఎలా చెప్తామో అలా నీట్ గా చెప్తాం మేము. సో వేరే దగ్గర అంతా స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒక జాబ్ చేసే వాళ్ళకి పైన చెప్పి మీకు అర్థమవుతుంది కదా అని వదిలేస్తారు, అందరినీ దృష్టిలో పెట్టుకుని అయితే చెప్పరు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అవుట్ సైడర్స్ అంటే, ఇక్కడ 3 పార్ట్స్ ఒకేసారి కాకుండా పార్ట్ వైజ్ ట్రైనింగ్ ఇస్తాం, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తాం ప్యారలల్ గా. అండ్ ఇంటర్న్షిప్, ఇది హెల్ప్ ఆన్ ఈఏ రిజిస్ట్రేషన్ లో హెల్ప్ చేస్తాం మేము. అండ్ ఈఏ తో పాటు డిగ్రీ కూడా చేయొచ్చు మీరు. ఆ డిగ్రీ మీకు స్కాలర్షిప్ వచ్చేటట్లయితే డిగ్రీ ఫ్రీగానే అయిపోతుంది. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెట్టిస్తాం మేము. మా దగ్గర కూడా ఇంటర్నల్ గా ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ బిగ్ 4 తో కూడా టైఅప్ అయింది. జాబ్ గ్యారంటీ మా దగ్గర చేస్తే, జాబ్ అనేది గ్యారంటీగా మేము అష్యూర్ ఇస్తాము. అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ అనేది కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అంటే మీరు నేర్చుకుంటూనే, క్లాసెస్ వింటూనే, ప్రాక్టికల్ గా కూడా నేర్చుకుంటూ మీరే కొంత వర్క్ చేస్తూ కొంత సంపాదించుకోవచ్చు చదువుతుండగానే. అండ్ సార్ ఎంత ఖర్చు అవుతుంది? రిజిస్ట్రేషన్ ఫీజ్, పీటీన్ రిజిస్ట్రేషన్ కి మీకు 2000 వరకు ఖర్చు అవుతుంది. అండ్ ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్ ఫీజ్ ఎంత అంటే 21,000 to 23,000 ఉంటుంది. సో ఈజీగా ఇవి మీరు మా దగ్గర ఉండగా సంపాదించుకునే ఎగ్జామ్ ఫీజ్ కట్టుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి బర్డెన్ కూడా అవ్వదు. మీరు కానీ చక్కగా కష్టపడి ప్రాక్టికల్ వర్క్ నేర్చుకొని క్లయింట్స్ మీద వర్క్ చేస్తే, మా క్లయింట్స్ మీద మేమే మీకు స్టైఫండ్ ఇస్తాం కాబట్టి ఆ డబ్బులతోనే మీరు ఫీజు సంపాదించుకోవచ్చు. మా కోచింగ్ ఫీజు ఎంత ఉంటుంది? కోచింగ్ ఫీజు వచ్చేసి మీకు ఇండివిజువల్ పేపర్స్ అయితే మీకు అంతకుముందు 15,000 to 20,000 ఉంటుంది. ఈ 3 పార్ట్స్ కి మీరు కాంబో ప్యాకేజ్ తీసుకుంటే సో మొత్తం 60,000 కి అయిపోతుంది. సో అడిషనల్ గా చార్జెస్ ఏమి ఉండవు. సో ఇది ఓవరాల్ గా. అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కి అడిషనల్ గా ఏం చార్జ్ చేయము. మీరు ఒకేసారి 60,000 ఆర్ 60,000 మాట్లాడుకుంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాం. పేపర్ వైజ్ అయితే ప్రాక్టికల్ ట్రైనింగ్ కి సపరేట్ ఉండాల్సి వస్తుంది. సో ఈ ఫీజ్ డీటెయిల్స్ అనేవి తర్వాత డీటెయిల్ గా మాట్లాడదాం. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజ్ అనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఎందుకు టార్గెట్ అకాడమీలో స్పెషాలిటీ ఏంటి అంటే, వీఆర్ నాట్ ఓన్లీ ఈఏ, మేము సిఏ, సిఎంఏఎస్ఏ, ఏసీసీఏ ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తాం. కాబట్టి మా దగ్గర ఒక స్పెసిఫైడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఒక క్యాంపస్ ఉంటుంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా కోచింగ్ ఉంటుంది. మీకు ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ స్ట్రీమింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. మెటీరియల్ కి వచ్చేసేసి కలర్డ్ మెటీరియల్ ఉంటుంది, ది బెస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ చదువుకుంటే చాలు మీరు పాస్ అయిపోతారు. ఫాస్ట్ ట్రాక్ అంటే ఎగ్జామ్ రివైజ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్.
ప్రాక్టికల్ వర్క్ బాగా గుర్తుంటానికి ప్రాక్టికల్ వర్క్, ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది మీ వర్క్ మీరు చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఎగ్జామ్స్ అనేది రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, దీనివల్ల ఎగ్జామ్స్ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వగలరు మీరు. సో మరి మీరు టైఅప్ అయి ఉన్నారన్నారు, జాబ్ గ్యారంటీ అంటున్నారు. ఏంటి అంటే మేము ఇంటర్న్షిప్ మా దగ్గరే ఇస్తాం, మీకు మా దగ్గర జాబ్ కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదు మీరు బిగ్ ఫోర్స్ వెళ్ళాలన్నా లేదా వేరే కంపెనీస్ వెళ్ళాలన్నా మేము సపోర్ట్ ఇస్తాం. మా దగ్గర ఉన్న టైఅప్ కంపెనీస్ లో కూడా మేము మీ రెజ్యూమ్ ని పుష్ చేసి గైడెన్స్ ఇస్తాం. మరి ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా చేస్తారు? ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ కూడా రీజన్ చెప్పి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అన్ని ఎంసీక్యూస్ కవర్ చేస్తాం కాబట్టి మా దగ్గర పాస్ పర్సెంటేజ్ 100% ఉంది. మా దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ పాస్ అవుతారు. అండ్ ఇంటర్న్షిప్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. మా దగ్గర జాయిన్ అయిన 2-3 months కే మేము ఇంటర్న్షిప్ వర్క్ అనేది ఇస్తాం. దాని ద్వారా మీరు ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈవెన్ మీరు ఈఏ కోర్స్ కంప్లీట్ చేయకుండానే ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు కింద డిస్ప్లే నెంబర్ కి ఆర్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. అండ్ అడ్మిషన్ కోసం మీరు ఆ నెంబర్స్ కూడా కాల్ చేయండి. మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ అయినా చేయండి, మేమే కాల్ బ్యాక్ చేస్తాం. సో ఎంగేజ్ వచ్చినా కాల్ లిఫ్ట్ చేయకపోయినా. ఇది ఈ కోర్స్ గురించి. ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మీరైతే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. ఇంకా డౌట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఇంకా చాలా డీటెయిల్ గా చెప్తాం. ఆల్ ది బెస్ట్ గైస్, బై.